వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో రెచ్చిపోయిన అల్లరి మూకలు, రాళ్ల దాడి చేసిన వ్యక్తులపై లాఠీ చార్జ్. దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్, 11 రాష్ట్రాల్లో 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఓవైపు ప్రముఖులు, మరోవైపు సామాన్యులు, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు. తమిళనాడులో 38, కర్ణాటకలో 14 స్థానాలు, కీలకంగా మారిన ఇరు రాష్ట్రాల ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్లో భద్రత కట్టుదిట్టం, పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు. ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంల ఇబ్బందులు, మొదట్లోనే మొరాయించిన మెషిన్లు. కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్ఈసీ నాగిరెడ్డి సమావేశం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చ. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి. పోలింగ్ సిబ్బంది టార్గెట్గా, ఛత్తీస్గఢ్లో నక్సల్స్ బ్లాస్ట్, ఏజెంట్ మృతి, పలువురికి గాయాలు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా పనిచేస్తోంది, అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం అవమానమన్న దత్తాత్రేయ. గుజరాత్ అమ్రేలీలో ప్రధాని ఎన్నికల ప్రచారం, రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్న మోదీ. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు, సాయంత్రం 5 గంటలకు రిలీజ్. రాములోరి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట, పట్టు వస్త్రాలు సమర్పించనున్న నరసింహన్, చంద్రబాబు. యూపీలో బీజేపీ అభ్యర్థిగా మేనకా గాంధీ నామినేషన్, సుల్తాన్పూర్లో కార్యకర్తలతో భారీ ర్యాలీ. మోదీ సామాగ్రిని తనిఖీ చేసిన అధికారిపై వేటు, మార్గదర్శకాలు ఉల్లంఘించారన్న ఈసీ. ఎస్పీ, బీఎస్పీ కొట్టుకోవడానికే సరిపోతున్నారు, ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కడతారన్న హేమమాలిని. దేశ రాజకీయాలపై మమతా బెనర్జీ దృష్టి, మోదీ, రాహుల్కు ధీటుగా ప్రచారం. ఆధార్ డేటా చోరీ అవ్వలేదు, తేల్చి చెప్పిన యుదాయి సంస్థ. నోటా డ్యాంకు 7,000 కోట్ల విరాళాలు, దేశ విదేశాల నుంచి ఫండ్స్ జమ. పోర్చుగల్లో ట్రావెల్స్ బస్ బోల్తా, 29 మంది మృతి. మోదీని నమ్మాలా లేక బ్యాంకులనా, రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానన్న మాల్యా. తైవాన్లో భూకంపం, కుప్పకూలిన భవనాలు. కొత్త తరహా ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా, టాక్టికల్ గైడెడ్ వెపన్గా నామకరణం. మహర్షి చిత్ర షూటింగ్ పూర్తి, మే 9న విడుదల. నేడు ఢిల్లీతో తలపడనున్న ముంబై, రాత్రి 8 గంటలకు మ్యాచ్.